ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా. ఈ డేటింగ్ కల్చర్, ఇలాంటి కల్చర్, ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్లో అసలు పెళ్లి చేసుకోవడం కరెక్టా, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. దీనికి నేను ఒక న్యాచురల్ ఉదాహరణ ఇస్తాను. దాన్ని బట్టి మనం చేసుకోవాలా వద్దనేది మనకి క్లారిటీ వస్తుంది. మన హ్యూమన్ లైఫ్ సైకిల్లో, మన మనిషి లైఫ్ సైకిల్లో స్టేజెస్ అని ఉంటాయి. చిన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, ఆర్గాన్స్ డెవలప్ అవ్వటం అది ఇది. ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత హైట్ గ్రోత్ ఉంటుంది మనిషిలో. ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత హార్మోనల్ చేంజెస్ అనేవి సిస్టంలో స్టార్ట్ అవుతాయి. అంటే మేల్కి స్పర్మ్ డెవలప్ అవటం, ఉమెన్లో ఎగ్స్ ఫామ్ అవటం, పీరియడిక్ సైకిల్ స్టార్ట్ అవ్వటం, ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని బట్టి జెంట్స్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్పర్మ్ అనేది ఎందుకు సెక్రెట్ అవుతుంది, ఉమెన్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పీరియడిక్ సైకిల్ ఎందుకు వస్తుంది, దాని తర్వాత ఎగ్ ఫార్మేషన్స్ అనేది సిస్టంలో ఎందుకు తయారవుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమైపోయింది, ఇట్ ఈజ్ ఇన్ నేచర్ దట్ వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, వీ హ్యావ్ టు గెట్ కిడ్స్. ఐ రైట్ ఆర్ నాట్? లేదు, జెంట్స్లో స్పర్మ్ కౌంట్ కలగట్లేదు, ఫిమేల్స్లో ఎగ్ ఫార్మేషన్ లేదు, అసలు పీరియడిక్ సైకిలే లేదు, డోంట్ మ్యారీ, నాట్ ఎ ప్రాబ్లం, మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేచర్ ఇక్కడ ఏమి మనకు ఇండికేట్ చేస్తోంది? సో నేచర్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దాట్ వీ హ్యావ్ టు గెట్ మ్యారీడ్, బికాస్ స్త్రీల్లో ఎగ్ ఫామ్ ఎందుకు వస్తుంది? పిల్లలు కనడానికి. అండ్ పీరియడిక్ సైకిల్ ఎందుకు వస్తుంది? జెంట్స్లో నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ లేడీస్, ప్లీజ్, మేము పిల్లలు కనడానికైనా అని కాదు, జెంట్స్కైనా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ గొడ్డు చాకరీ వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద నేచర్. ఐఎమ్ సేయింగ్ women have women cycle and their responsibilities, men have their cycle and their responsibilities. ఇక్కడ నేచర్ మనకి ఏం చెప్తోంది అంటే, సో మెన్స్లో స్పర్మ్ అనేది ఎందుకు ఉత్పత్తి అవుతుంది అంటే పిల్లల్ని కనడానికి. అలాగే స్త్రీలలో ఎగ్ ఫార్మేషన్ కానీ పీరియడిక్ సైకిల్ కానీ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే పిల్లల్ని కనడానికి. అంటే మన హ్యూమన్ సిస్టమ్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా తయారవుతుంది. దానంటే తడే ఒకసారి పుట్టిన తర్వాత తయారవుతుంది. అంటే ఏంటి? ఈ ఏజ్లో ఇది చేయాలి అని అర్థం, ఈ ఏజ్లో ఇది చేసుకోవాలని అర్థం. అంటే